నమస్తే myself Sarasija. Welcome to Maitre News. ముందుగా హెడ్లైన్స్. రేపు హుస్నాబాద్ లో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన ఏర్పాట్లు పరిశీలించిన మంత్రి పొన్నం. నేటితో ముగిసిన రెండవ దశ నామినేషన్లు, అధికారులకు పత్రాలు సమర్పించిన అభ్యర్థులు. బత్తిపోచమ్మ ఆలయంలో కొనసాగిన రద్దీ, అమ్మవారికి బోనాలు సమర్పించిన భక్తులు. పన్నెండేండ్ల పాటు ప్రత్యేకాధికారుల పాలనలో తాజాగా ఓటేసేందుకు సిద్ధమవుతున్న గ్రామస్తులు. ఇక వార్తల్లోని వివరాలు. ప్రజా పాలన ప్రజా విజయోత్సవాలలో భాగంగా రేపు హుస్నాబాద్ లో సీఎం రేవంత్ రెడ్డి పర్యటించనున్నారు. ముందుగా పట్టణంలో ఏర్పాటు చేసిన పలు అభివృద్ది కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. అనంతరం అక్కన్నపేట రోడ్డులో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సీఎం ప్రసంగించనున్నారు. పట్టణంలో చేపట్టిన ఏర్పాట్లను మంత్రి పొన్నం ప్రభాకర్ పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. రేపు సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ లో సీఎం రేవంత్ రెడ్డి పర్యటించనున్నారు. పట్టణంలో శాతవాహన యూనివర్సిటీ ఇంజనీరింగ్ కాలేజ్, ఏటీసీ, యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్, గిరిజన గ్రామాలకు కనెక్టివిటీ రోడ్లు, హుస్నాబాద్ మున్సిపాలిటీ పలు అభివృద్ది కార్యక్రమాలు, అధునాతన డ్రైవింగ్ ట్రాక్ తో కూడిన కార్యాలయానికి సీఎం శంకుస్థాపన చేయనున్నారు. అనంతరం ఇందిరా మహిళా శక్తి బజార్, ఉమ్మాపూర్లో అర్బన్ ఫారెస్ట్ పార్క్, హుస్నాబాద్ టు అక్కన్నపేట వరకు 4 లేన్ రోడ్, రాజీవ్ రహదారి నుండి కొత్తపల్లి, హుస్నాబాద్ వరకు 4 లేన్ రోడ్డుకు శంకుస్థాపన చేయనున్నారు. అనంతరం హుస్నాబాద్ అక్కన్నపేట రోడ్డులో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రసంగించనున్నారు. ఈ సందర్భంగా చేపట్టిన సభ ఏర్పాట్లను మంత్రి పొన్నం ప్రభాకర్ పర్యవేక్షించారు. బహిరంగ సభకు భారీ ఎల్ఈడీ స్క్రీన్లు, పార్కింగ్ ప్రదేశాలు, సభకు తరలివచ్చే జనాలకు మంచినీటి సౌకర్యం, మొబైల్ టాయిలెట్స్ తదితర ఏర్పాట్లను పూర్తి చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్ చైర్మన్లు, డీసీసీ అధ్యక్షులు, పార్టీ ముఖ్య నేతలు పాల్గొన్నారు. సీఎం బహిరంగ సభ ఏర్పాట్ల పరిశీలన అనంతరం మంత్రి పొన్నం ప్రభాకర్ మీడియాతో మాట్లాడారు. పార్లమెంటు సమావేశాలు జరుగుతున్నాయి. తెలంగాణ నుండి ప్రాతినిధ్యం వహిస్తున్న కేంద్ర మంత్రులు, పార్లమెంటు సభ్యులు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన అనేక పెండింగ్ అంశాలు పరిష్కరించేందుకు సహకరించాలని కోరారు. కాంగ్రెస్ పార్లమెంటు సభ్యులు గొంతెత్తిన సమయంలో మీ సహకారం ఉండాలన్నారు. మీరే ప్రభుత్వంతో చర్చించి తెలంగాణ పెండింగ్ సమస్యలు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తుఫాన్ ప్రభావిత అంశాలు, కేంద్రం నుండి రావాల్సిన అనేక వాటాలకు సంబంధించి అంశాలు మాట్లాడాలన్నారు. బీజేపీ ప్రభుత్వం పార్లమెంటు సమావేశాలు రాగానే డైవర్షన్ పాలిటిక్స్ చేస్తోందని ఆరోపించారు. అందులో భాగంగానే 50 సంవత్సరాల పాటు ఈ దేశాన్ని పాలించిన గాంధీ కుటుంబాన్ని ఇబ్బందులు పెడుతోందన్నారు. అంతకుముందు ఎల్లమ్మ ఆలయాన్ని దర్శించుకున్న మంత్రి అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. సమావేశాలు జరుగుతూ ఉన్నాయి. తెలంగాణ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి భారతీయ జనతా పార్టీ పార్లమెంటు సభ్యులు, మంత్రులు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి అనేక పెండింగ్ అంశాలను పరిష్కారం చేయడానికి సహకరించాలని కోరుతా ఉన్నాం. కాంగ్రెస్ పార్లమెంటు సభ్యులు గొంతెత్తిన వారికి సహకరించి ప్రశ్న అడిగే సందర్భంలోనో, ఒత్తిడి తెచ్చే సందర్భంలో మీ పరోక్ష సహకారం ఉండాలని కోరుతా ఉన్నాం. లేదా మీరే ప్రభుత్వంతో చర్చలు జరిపి తెలంగాణకు సంబంధించినటువంటి పెండింగ్ అంశాలు, పక్కన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అనేక సందర్భాల్లో అటు తుఫాన్ బాధిత ప్రాంతాలకు సంబంధించిన అంశాలకు సంబంధించి కావచ్చు, లేదా కేంద్రం నుంచి రావాల్సినటువంటి అనేక రకాల వాటాలకు సంబంధించిన విషయం లోపల తెలంగాణ వివక్షపూరితమైనటువంటి అంశాన్ని ఎదుర్కొంటా ఉంది. అటువంటి పరిస్థితి రాకుండా మరి తప్పకుండా తెలంగాణకు న్యాయం చేయాలని కేంద్రంలో ప్రాతినిధ్యం వహిస్తున్న బీజేపీ పార్లమెంటు సభ్యులను కోరుతా ఉన్నాను. అదేవిధంగా భారతీయ జనతా పార్టీ ఎంతసేపు కూడా పార్లమెంటు సమావేశాలు రాగానే డైవర్షన్ పాలిటిక్స్ చేస్తుంది. అన్ని విచారణ సంస్థలు బీజేపీ అనుబంధ సంస్థలుగా మారి ఇటువంటి విధంగా వ్యవహరిస్తా ఉన్నాయి.
అయినా రాహుల్ గాంధీ గారి వెంట దేశమంతా ఉంది. భయపడే ప్రశ్నే లేదు. తప్పకుండా రాహుల్ గాంధీ గారికి అండగా ఉంటాం. బీజేపీ వేధింపులు, పార్లమెంట్ సమావేశాలు జరిగే సందర్భంగా డైవర్షన్ పాలిటిక్స్, బీజేపీ వైఫల్యాలు చర్చకు రాకుండా ఉండడానికి కొరకు ఈ కుట్ర జరుగుతోంది. ఇదే సందర్భంలో కేంద్ర ప్రభుత్వాన్ని, భారతీయ జనతా పార్టీని అడుగుతా ఉన్నా, రిజర్వేషన్లకు సంబంధించిన అంశం మీ దగ్గర పెండింగ్ ఉంది. ప్రజల ఆశీర్వాదంతో గ్రామ అభివృద్ధి ధ్యేయంగా ముందుకు సాగుతున్నట్లు బోయినపల్లి సర్పంచ్ అభ్యర్థి నల్లా మోహన్ తెలిపారు. సిరిసిల్ల జిల్లా బోయినపల్లి గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా గ్రామస్తులు, మహిళలు, కుల సంఘాల సభ్యులతో కలిసి ర్యాలీగా తరలి వెళ్లి నల్లా మోహన్ నామినేషన్ వేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామస్తుల సహకారంతో బోయినపల్లి గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా ముందుకు వస్తున్నట్లు తెలిపారు. ఈ నెల 14వ తేదీన జరిగే ఎన్నికల్లో తనను గెలిపించి గ్రామ అభివృద్ధికి పాటుపడాలని కోరారు. ఈ రోజు బోయినపల్లి గ్రామ ప్రజల అందరి ఆదరించడంతో, వాళ్ళ మద్దతుతో నేను బోయినపల్లి గ్రామ అభివృద్ధికి తోడ్పడతానని అందరికీ హామీ ఇస్తూ ఈ రోజు బోయినపల్లి గ్రామ పంచాయతీలో నామినేషన్ దాఖలు చేస్తున్నాను. పెద్దపల్లి జిల్లా ధర్మారం మండల వ్యాప్తంగా పంచాయతీ ఎన్నికల నామినేషన్లకు చివరి రోజు కావడంతో నామినేషన్ కేంద్రాల వద్ద అభ్యర్థులు హడావుడి కొనసాగింది. ధర్మారం గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా తుమ్మల మానస రాంబాబు నామినేషన్ దాఖలు చేశారు. స్థానిక రామాలయం వద్ద నుండి అంబేద్కర్ చౌరస్తా మీదుగా నామినేషన్ కేంద్రం వరకు మహిళలతో కలిసి భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం తమ నామినేషన్ పత్రాలను అక్కడి ఎన్నికల రిటర్నింగ్ అధికారికి సమర్పించారు. ఈ సందర్భంగా సర్పంచ్ అభ్యర్థి తుమ్మల మానస మాట్లాడుతూ గత 10 ఏళ్లకు పైగా తన భర్త రాజకీయాల్లో ఉన్నారని, దీనికి తోడు తనకున్న అనుభవంతో గ్రామాన్ని మరింత అభివృద్ధి బాటలోకి తీసుకువెళ్తామన్నారు. వార్డుల్లో ఉన్న సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తామని హామీ ఇచ్చారు. అత్యధిక మెజార్టీతో తమను గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలతో పాటు బీఆర్ఎస్ నాయకులు, అభిమానులు పాల్గొన్నారు. నా పేరు తుమ్మల మానస. నేను బీఎస్సీ బీఎడ్ చేశాను. ధర్మారం గ్రామ సర్పంచ్గా అభ్యర్థిగా నామినేషన్ వేశాను. మా ఆశయం ఏంటంటే, ఆయన తుమ్మల రాంబాబు మా సారు గత 15-20 సంవత్సరాల నుంచి ఈ పొలిటికల్లో ఉన్నారు. తను చేసిన కార్యక్రమాలన్నీ ప్రజలు ఎవరు మర్చిపోరు. ఇంకా అభివృద్ధి చేయాలనే ఆశయంతో నన్ను అభ్యర్థిగా, మాకు బీసీ అవకాశం వచ్చింది, నన్ను అభ్యర్థిగా ఎంచుకోవడం జరిగింది. తన ఆశయాలతో పాటు నా చదువు తోడుంటే ఇంకా మంచి పనులు చేసి చూపిస్తామని అందరికీ మాట ఇస్తున్నాము. ఏ కాలనీలో ఏమేమి సమస్యలు అయితే ఉన్నాయో ఇప్పటికీ అన్ని గుర్తించడం జరిగింది. ప్రతి ఒక్కరికి మాట ఇవ్వడం కూడా జరిగింది. ఏ కాలనీలో ఎవరికి ఏ సమస్యలు ఉన్నాయో అవన్నీ ఏది మర్చిపోకుండా అభివృద్ధి చేసి చూపిస్తామని మాట ఇస్తున్నాము. కాబట్టి ప్రజలు కూడా మమ్మల్ని ఆశీర్వదించాలని అందరికీ కోరుకుంటున్నాము. రాష్ట్ర వ్యాప్తంగా 2వ విడత గ్రామ పంచాయతీ ఎన్నికల నామినేషన్ స్వీకరణ ప్రక్రియ నేటితో ముగియనుంది. దీంతో నామినేషన్ స్వీకరణ కేంద్రాల వద్ద నామినేషన్ పత్రాలు దాఖలు చేయడానికి అభ్యర్థులు బారులు తీరారు. కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలంలోని 17 గ్రామ పంచాయతీలను గ్రామ సర్పంచ్, వార్డు మెంబర్లు అభ్యర్థులు నామినేషన్ పత్రాలు దాఖలు చేశారు. ఇష్ట దైవాలను పూజించి అనుచరులతో కలిసి నామినేషన్ కేంద్రాలకు చేరుకుని అధికారులకు నామినేషన్ పత్రాలు సమర్పించారు. నేటితో నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ముగియగా రేపు స్క్రూటినీ అనంతరం అభ్యర్థులకు గుర్తులను కేటాయింపు ప్రక్రియ కొనసాగుతుంది. గ్రామ ప్రజలందరికీ నమస్కారం. నా పేరు గీకురు వర్షిణి రవీందర్. మన పొన్నం ప్రభాకర్ గారు, మన గౌరవనీయులైన పొన్నం ప్రభాకర్ గారి ఆశీర్వాదంతో మరియు మన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల అండదండలతో మన కాంగ్రెస్ పార్టీ తరఫున నేడు నేను ఇక్కడ ఎన్నికల్లో పాల్గొనడం జరిగింది. నేను సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను. దయచేసి ప్రతి ఒక్కరూ నన్ను మీ బిడ్డగా స్వీకరించి, నేను మీ ఆడబిడ్డగా స్వీకరించి ప్రతి ఒక్కరూ నన్ను గెలిపించవలసిందిగా కోరుతున్నాను. వేములవాడ శ్రీ బద్దిపోచమ్మ అమ్మవారి ఆలయంలో రద్దీ నెలకొంది. వివిధ ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున తరలివచ్చిన భక్తులు తెల్లవారుజాము నుంచే క్యూలైన్లలో బారులు తీరారు. నెత్తిన బోనాలతో ఊరేగింపుగా ఆలయానికి చేరుకుని అమ్మవారికి బోనాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయానికి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఈవో రమాదేవి ఏర్పాట్లను పర్యవేక్షించారు. భక్తులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్శనలో ఏఈఓ జి అశోక్ కుమార్, పర్యవేక్షకులు వెంకట ప్రసాద్, ఎస్పీఎఫ్ సిబ్బంది, ఆలయ ఉద్యోగులు పాల్గొన్నారు.
జగిత్యాల సమగ్ర అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తానని ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ తెలిపారు. మున్సిపల్ పరిధిలోని 14వ వార్డులో 15 లక్షలతో చేపట్టిన సీసీ రోడ్డు డ్రైనేజీ అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ శంకులపల్లి పోచమ్మవాడ రైతు వృత్తి ఆధారిత ప్రాంతమన్నారు. జగిత్యాల పట్టణం నలువైపులా గల మార్కెట్లను అభివృద్ధి చేసినట్లు తెలిపారు. భవిష్యత్తు తరాలకు ఉపయోగపడేలా మున్సిపల్ నిబంధనలు, ప్లాట్ యాజమాన్యం, భూ యాజమాన్యం తప్పనిసరిగా పాటించాలన్నారు. జగిత్యాల పట్టణ అభివృద్ధికి 62 కోట్ల నిధులు మంజూరు చేశామన్నారు. రాష్ట్రంలోనే అత్యధిక నిధులు జగిత్యాలకు మంజూరు చేశామన్నారు. ఈ కార్యక్రమంలో కమిషనర్ స్పందన, మాజీ మున్సిపల్ చైర్మన్ గిరి నాగభూషణం, అడువాల జ్యోతి లక్ష్మణ్, తాజా మాజీ కౌన్సిలర్ పద్మ, బద్దం జగన్మోహన్ రెడ్డి పాల్గొన్నారు. మోరి కడతా అంటారు, ఎన్ని బిట్లు అవుతుంది ఇలా మీ పిల్లగాల్లో మీరు కారు కొనుక్కుంటే ఎట్లా పోవాలి, మీ ట్రాక్టర్ ఎట్లా పోవాలి, అది ఆలోచన చేయాలి. కాబట్టి దయచేసి కోరేది ఏంటంటే, అంటే చాలాసార్లు చెప్పినా మీరు టీవీలలో 100 సార్లు ఉంటారు. మా సోదరులు కూడా సాయంత్రం 9:30కు తప్పకుండా 9 గంటలకు వేస్తున్నారు ఛానళ్ళలో. మా కమిషనర్ గారు కూడా చెప్పారు, ఇక కొద్దిగా టైం తక్కువ కాబట్టి కమిషనర్ గారిని, మా మాజీ మున్సిపల్ చైర్మన్ జ్యోతి చెల్లెని మాట్లాడేది, కానీ వాళ్ళందరం కూడా చెప్తున్నాం. 2 విషయాలే చెప్తున్నాం. ప్రజల్ని ఓడుతున్నాం, మీకు చేతులెత్తి దండం పెట్టి. ఒకటి, కొద్దిగా వెనక జరిగి కట్టుకోండి. రెండోది, ప్లాస్టిక్ అనే దాన్ని వాడక తప్పలేదు, కానీ సఫాయి అన్నకు వేరే ఇది. ఆ కవర్లనే కూరగాయలు అవి ఇవి అన్ని పెట్టితే కలుతలేవు, కరుగుతలేవు, మురుగుతలేవు. ఇక పనుల విషయానికి వస్తే లెక్క చెప్పేది ఏం లేదు. మనం చేసిన పనులు ఎవరు చేయలేదు. 15-20 ఏళ్ళలో ఎన్నైనాయో గన్ని పనులైనాయి. ఆ విషయంలో మన పెద్దలు కావచ్చు, యువత కావచ్చు, అక్క చెల్లెలు కావచ్చు, ఎవరికి అనుమానం లేదు. ఇంకా కూడా ₹1 కోటి పనులైనా మన వాడికి పెట్టిస్తా అని చెప్పి సందర్భంగా చెప్తున్నాం. మీరందరూ కూడా టీవీలలో చూస్తున్నారు. ఓ సమస్యతో గ్రామ పంచాయతీ ఎన్నికలను బహిష్కరించిన ఆ గ్రామం 7 ఏళ్లుగా ప్రత్యేక అధికారి పాలనలో కొనసాగుతోంది. సమస్య కొంతవరకు పరిష్కారం కావడంతో తాజాగా జరిగే సర్పంచ్ ఎన్నికల్లో పాల్గొనబోతోంది. 12 ఏళ్ల తర్వాత ఎన్నికలు జరుగుతూ ఉండడంతో గ్రామ యువత హర్షం వ్యక్తం చేస్తున్నారు. సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం గొల్లపల్లి జీపీపై మైత్రి స్పెషల్ స్టోరీ. రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం గొల్లపల్లి గ్రామ పంచాయతీని ప్రభుత్వం వెంకట్రావుపల్లె, గొల్లపల్లి గ్రామ పంచాయతీలుగా మార్చింది. అప్పటి అధికారులు గొల్లపల్లికి చెందిన 150 మంది ఓటర్లతో పాటు కొన్ని ఇళ్లు, వ్యవసాయ భూములను వెంకట్రావుపల్లె పరిధిలోకి వచ్చేలా చేశారు. దీనిపై గొల్లపల్లి గ్రామస్తులు అభ్యంతరం వ్యక్తం చేశారు. అయినా ఎలాంటి ప్రయోజనం లేకుండా పోయింది. 2019 జనవరిలో ఎన్నికల సంఘం గ్రామ పంచాయతీ ఎన్నికలకు నోటిఫికేషన్ ఇచ్చారు. గొల్లపల్లి గ్రామ పంచాయతీని బీసీకి కేటాయించారు. తమ ఓటర్లను తమ గ్రామ పంచాయతీలో కలిపితేనే ఎన్నికలకు వెళ్తామని గొల్లపల్లి గ్రామస్తులు పట్టుబట్టారు. దీంతో సర్పంచ్, వార్డు స్థానాలకు ఎవరూ నామినేషన్లు వేయకపోవడంతో ఎన్నికలు జరగకుండా పోయాయి. అనంతరం ఫిబ్రవరిలో మరోసారి గొల్లపల్లి గ్రామ పంచాయతీకి ఎన్నికల నోటిఫికేషన్ ఇచ్చారు. జిల్లా స్థాయి అధికారులు గ్రామానికి చేరుకుని నచ్చజెప్పారు. సమస్యను పరిష్కారం చేస్తామని హామీ ఇచ్చారు. కొంతమంది చేత నామినేషన్లు వేసేలా ప్రోత్సహించారు. నామినేషన్ల ఉపసంహరణ రోజు మరోసారి ఏకమైన గ్రామస్తులందరూ ఉపసంహరించుకున్నారు. అప్పటి నుంచి ప్రత్యేక అధికారుల పాలనలో గొల్లపల్లి గ్రామ పంచాయతీ కొనసాగింది. గతంలో వెంకట్రావుపల్లె, గొల్లపల్లి, చింతలకుంట ఒకటే గ్రామ పంచాయతీ సార్. అయితే తెలంగాణ ప్రభుత్వం వచ్చినాక డివైడ్ చేసింది. డివైడెడ్ అయినాక జీవో పెట్టింది గ్రామ పంచాయతీ అలాగే చేసుకోమని. మా వాళ్ళకి వెళ్ళి వెంకట్రావుపల్లి డివైడెడ్ అయింది. కొన్ని మా ఇండ్లు, మా శివారు అలాగే చేసుకున్నట్లా మాకు శివారు పోయింది, ఇండ్లు పోయినాయి. కొన్ని మాకు అద్దులు చూపెట్టక దానికి ఎలక్షన్లకు పోకుండా దూరం ఉన్నాం సార్. ఇప్పుడు 7 సంవత్సరాలే మేము దీపో గారికి, ఆర్డీఓ తాడికి, అందరి తాడికి పోయినా ఎవరు ముందుకొచ్చి చేయాలి. అందుకనే ఎలక్షన్లకు దూరం ఉన్నాం సార్. పోతున్నాం సార్. ఈ 2025లో మాకు అనుకూలంగా డిపిఓ గారు వచ్చి చెప్పిండు, అందుకు ఇది మీరు ఎలక్షన్లకు పోరంటే ఇప్పుడు ఈ ఎలక్షన్లకు ముందుకొచ్చిన. చివరకు ప్రభుత్వం గ్రామానికి చెందిన ఓటర్లను తిరిగి గొల్లపల్లి గ్రామ పంచాయతీలో కలిపారు. దీంతో ఈసారి ఎన్నికలకు గొల్లపల్లి గ్రామ పంచాయతీ సిద్ధమవుతోంది. గ్రామ పంచాయతీ పరిధిలో చింతలకుంటపల్లె గ్రామం కూడా వస్తుంది. గ్రామ పంచాయతీలో ప్రస్తుతం 324 మంది పురుషులు, 298 మంది మహిళా ఓటర్లున్నారు. మొత్తం 622 మంది ఓటర్లు ఉన్న గొల్లపల్లి గ్రామ పంచాయతీని ప్రస్తుతం ఎస్సీ మహిళకు కేటాయించారు. ఈ నెల 14వ తేదీన జరిగే ఎన్నికల బరిలో నిలిచేందుకు గ్రామస్తులు సిద్ధమవుతున్నారు. తమ సమస్య పరిష్కారం కావడంతో ఎన్నికలకు వెళ్తున్నామని గ్రామస్తులు చెబుతున్నారు. 5 ఏళ్లుగా ప్రత్యేక అధికారి పాలనలో చిన్న చిన్న పనులకు కూడా ఇబ్బందులు పడ్డామని వారు వాపోయారు. 2019 వరకు ఉమ్మడి గ్రామ పంచాయతీ ఉంది. ఉన్న తర్వాత 2019లో సర్పంచ్ నోటిఫికేషన్ పడ్డప్పుడు మాకు ఈ రెవెన్యూ కొత్త గ్రామాలు ఏర్పడ్డప్పుడు వెంకట్రావుపల్లి అనే గ్రామాన్ని విభిన్న అధికారులు కొత్త గ్రామ పంచాయతీగా ఏర్పాటు చేశారు.
చింతలకుంట గొల్లపల్లి అనే గ్రామాన్ని ఒక గ్రామ పంచాయతీగా ఏర్పాటు చేశారు. అయితే రెవెన్యూ అద్దెల విషయంలో మాకు సక్రమంగా లేనందున మేము 2019లో ఎలక్షన్లు బహిష్కరించినాం. 7 సంవత్సరాలు బహిష్కరించి ఇప్పుడు పరిష్కారం అయిన తర్వాత ఇప్పుడు ఎలక్షన్లకు పోతున్నాం. ఇప్పుడు అధికారులు చేసిన దానికి మాకు ఉన్నది, దాని గురించి ఎలక్షన్లకు పోతున్నాం. సర్పంచ్ని నిలబెట్టాం. ఇప్పటికైనా తమ సమస్య పరిష్కారం కావడం, ఎన్నికలకు వెళ్లడంతో తమకు పాలకవర్గం ఏర్పడుతుందని గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు. 10 ఏళ్ల క్రితం ఓటు హక్కు వచ్చినా సర్పంచ్ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకోలేకపోయామని, ఇప్పుడే మొదటిసారి సర్పంచ్ ఎన్నికల్లో ఓటు వేయబోతున్నామని యువకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట బండలింగంపేట గ్రామంలో గెలిచిన సర్పంచ్ చేయాల్సిన పనులు అంటూ గ్రామ యువత ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు. కారణాలు చెప్పొద్దని, గెలిచిన 2 నెలలకు ఒక పని చేయకపోతే ప్రశ్నిస్తామని ఇందులో హెచ్చరించారు. ఈ ఫ్లెక్సీ గ్రామస్తులను విశేషంగా ఆకట్టుకుంటోంది. రామగుండం నియోజకవర్గంలో కమిషన్ల పాలన కొనసాగుతోందని మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ ఆరోపించారు. పెద్దపల్లి జిల్లా గోదావరిఖని ప్రెస్ క్లబ్ లో బీఆర్ఎస్ నాయకులు కౌశిక హరితో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర విభజనలో భాగంగా ఎన్టీపీసీలో విద్యుత్ ప్లాంట్ ఏర్పాటు చేసి 4.70 పైసలకు విద్యుత్ ను అందిస్తుంటే రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు ముందుకు రావడం లేదన్నారు. ఒక యూనిట్ కు $7.70 ఖర్చుతో రామగుండంలో బీ థర్మల్ ప్లాంట్ ఎందుకు ఏర్పాటు చేస్తున్నారో సమాధానం చెప్పాలన్నారు. ప్రజలపై ఆర్థిక భారాన్ని మోపుతూ విద్యుత్ ప్రాజెక్టులను ఎందుకు నెలకొల్పుతున్నారని హరీష్ రావు ప్రశ్నిస్తే దిష్టిబొమ్మలు దగ్ధం చేస్తున్నారన్నారు. మీ కమిషన్ల కోసం రాష్ట్రాన్ని ఇంకా అప్పుల ఊబిలోకి నెట్టుతారా అని నిలదీశారు. రామగుండంలో జరుగుతున్న బూడిద, మట్టి, ఇసుక దందాలో స్థానిక ఎమ్మెల్యే హస్తం ఉందని ఆరోపించారు. ఎమ్మెల్యే అవినీతికి పాల్పడకపోతే బహిరంగ చర్చకు రావాలని డిమాండ్ చేశారు. ప్రతిపక్ష పార్టీకి సంబంధించినటువంటి నాయకులను బదనాం చేసేటువంటి ఒక కుట్ర కూడా రామగుండంలో జరుగుతూ ఉన్నది. ఇవాళ జెన్కో డిపిఆర్లో ఏం చెప్పింది? $7.70 పర్ యూనిట్కు పడుతుంది అని చెప్పింది. తేడా ఎంత? $3 తేడా ఉన్నది కదా. టోటల్ 20 ఏళ్లలో చూస్తే 32,000 కోట్లు 25 సంవత్సరాలకు అగ్రిమెంట్ చేస్తున్నారు. ప్రజాధనం దుర్వినియోగం అవుతున్నది అని ప్రశ్నిస్తే ఇక్కడ బీఆర్ఎస్ వాళ్ళు ఫ్లవర్ ప్లాంట్ అద్దంటారు అని మాట్లాడతాను. ఇదేనా ఎన్నికలప్పుడు గిట్నే అబద్ధాలు ఆడి గెలుచుడు, గెలిచిన తర్వాత కూడా అబద్ధాలు ఆడుకుంటుండేనా? ఎందుకు ఇంత ప్రజలను వంచి మోసం చేసేటువంటి మాటలు మాట్లాడుతున్నారు? దీనిపైన సమాధానం చెప్పాలి. భోజనాలు పెడితే నేను ఆ కార్యక్రమం అయితే ఖర్చు బాగా పెరిగిందట, ఫీజు పెంచింది. నేను ఇప్పటికైనా మక్కాన్ సింగ్ గారికి చెప్తా ఉన్నా, మేము పోయిన సంవత్సరం పోషమ్మ కాడ సవాల్ చేసినాం, ఇప్పుడు కూడా మళ్ళీ అదే సవాల్ చేస్తున్నాం. బూడిదిలా నువ్వు ఏం తింటావు, మట్టిలా ఏం తిన్నావు, ఈ కూలగొట్టే దాని మీద కానీ మైసమ్మ గుళ్ళ మీద కానీ నీ క్యాంప్ ఆఫీస్కు రమ్మంటావా, బూడిది కట్టకు వస్తావా, ప్రెస్ క్లబ్కి వస్తావా, లేకపోతే మన అందరికీ దైవమైనటువంటి పోషమ్మ మైదానంలో కూర్చుందామా? నువ్వు రా, ఏ దాని మీద నువ్వే గుడులు కూలగొట్టించినావని మేము చెప్తున్నాం. నువ్వు డిబేట్కు రా, లేకపోతే ప్రమాణం చేయి. నువ్వు బూడిదిలా తింటున్నావని మేము చెప్తా ఉన్నాం. నువ్వు డిబేట్ అన్నా చేయి, లేకపోతే ప్రమాణం అన్నా చేయి తింటలేనని. నువ్వు అవినీతి పైసలతోటి గుడి కడుతున్నావని నేను చెప్తున్నా. నువ్వు నిజాయితీపరుడు అయితే రా.
శిశు మందిరాలు విద్యార్థుల్లో సంస్కారాన్ని నింపే కేంద్రాలని విశ్వ హిందూ పరిషత్ మాతృశక్తి ప్రాంత సహ సంయోజక్ శ్రీవాణి ఉద్ఘాటించారు. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ శతాబ్ది ఉత్సవాల్లో భాగంగా పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని శ్రీ సరస్వతి శిశు మందిర్ ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో విద్యాభారతి అఖిల భారతీయ శిక్షా సంస్థ ఆధ్వర్యంలో సప్తశక్తి సంఘ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా శ్రీవాణి మాట్లాడుతూ మహిళల్లో దాగి ఉన్న సప్తశక్తులు, కుటుంబ ప్రబోధన్, పర్యావరణంపై భారతీయ దృష్టికోణాన్ని వివరించారు. భారతీయ సనాతన ధర్మ ఆచారాలను మహిళలు ఖచ్చితంగా పాటించాల్సిన అవసరం ఉందన్నారు. కుటుంబ వ్యవస్థను కాపాడే బాధ్యతను ఆదర్శవంతమైన ఇంటి మహిళగా స్వీకరించాలన్నారు. పిల్లలు సక్రమమైన మార్గంలో పెరగాలన్నా, వారిని ఆది పరాశక్తులుగా తీర్చిదిద్దాలన్నా ఇంట్లో మహిళలదే కీలక పాత్ర అన్నారు. ఈ కార్యక్రమంలో మాతృశక్తి జిల్లా కార్యవాహ తారాబాయ్, గండు స్రవంతి, ప్రధాన ఆచార్యుని మోర మంజుల సిబ్బంది పాల్గొన్నారు. విద్యా సంస్థ ఆధ్వర్యంలో సప్తశక్తి సంగమం అనేటువంటి కార్యక్రమము ఆర్ఎస్ఎస్ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ స్థాపించి 100 సంవత్సరాలైన సందర్భంగా మాతృమూర్తులలో ఉన్నటువంటి 7 గుణాలను బయటకు తీయడానికి సప్తశక్తి సంగమం అనేటువంటి కార్యక్రమాన్ని అఖిల భారతీయ విద్యా సంస్థ అనేటువంటిది ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి శిశు మందిరాలలో కూడా ఈ సప్తశక్తి సంగమం పేరుతోని మహిళలందరినీ కూడా ఏకం చేసి మహిళలో ఉన్నటువంటి శక్తులను ఉత్తేజపరచడానికి చేస్తున్నటువంటి కార్యక్రమం ఇది. ఈ కార్యక్రమము విజయవంతంగా ముగించుకున్నందుకు ఈ పాఠశాలకు కూడా వచ్చినటువంటి మాతాజీలకు కూడా ధన్యవాదాలు. ఈ విధంగా అనేక కార్యక్రమాలు మహిళలకు పెట్టుకొని మనము జరుపుకోవడం అనేటువంటిది, ఈ లోపల స్త్రీ అనేటువంటిది మాత, సమాజ నిర్మాత కాబట్టి ఇంట్లో కుటుంబంలో స్త్రీ అనేటువంటిది సరి అయినటువంటి క్రమంలో ఉంటే మంచి కుటుంబం తయారైతుంది. కాబట్టి కుటుంబంలో ఉన్నటువంటి స్త్రీ బాగుంటే కుటుంబం బాగుంటుంది, ఆ కుటుంబం బాగుంటే సమాజం బాగుంటుంది, సమాజం బాగుంటే ఈ యొక్క దేశం బాగుంటుంది అనేటువంటి దృష్టికోణంతో ఏర్పాటు చేసినటువంటి ఈ యొక్క కార్యక్రమం. ఛాంబర్ ఆఫ్ కామర్స్ వర్తక సంఘం జగిత్యాల హోల్సేల్ అండ్ రీటైల్ కిరాణా వర్తక సంఘం ఆధ్వర్యంలో కొండగట్టు అగ్ని ప్రమాద బాధితులకు ఆర్థిక సహాయం అందించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జగిత్యాల డీఎస్పీ రఘుచందర్ హాజరయ్యారు. స్థానిక వర్తకులు బాధితులను పరామర్శించి వారికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు. 8 కుటుంబాలకు ఒక్కొక్కరికి 10,000 రూపాయల చొప్పున నగదును డీఎస్పీ చేతుల మీదుగా అందించారు. ప్రమాదానికి గురైన దాదాపు 30 కుటుంబాలకు 1 లక్ష రూపాయల విలువ గల బట్టలు, స్టీలు సామాగ్రిని అందజేశారు. ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ ఇలాంటి దురదృష్టకర సంఘటన బాధాకరమైన విషయమని, బాధితులకు తమకు చేతనైన సహాయం చేసినట్టు తెలిపారు. తాము అందజేసిన నగదుతో మళ్లీ చిరు వ్యాపారాన్ని కొనసాగించాలని వారు సూచించారు. ఈ కార్యక్రమంలో ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులు కమటాల శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి పెద్ది శ్రీనివాస్, జగిత్యాల జిల్లా ఏజెన్సీస్ అండ్ డిస్ట్రిబ్యూటర్స్ అసోసియేషన్ అధ్యక్షులు ఊటూరి నవీన్, జగిత్యాల హోల్సేల్ అండ్ కిరాణా వర్తక సంఘం అధ్యక్షులు శ్రీనివాస్ పాల్గొన్నారు. ఏదేమైనప్పటికీ మన జగిత్యాల జిల్లా పరిధిలోపట ఇలాంటి దారుణమైన సంఘటన ఎంత ఇచ్చినా కానీ అది సరిపోయేది కాదు, ఆదుకునేది కాదు. కాకపోతే నిజంగా కొండగట్టు అంజన్న ఆశీర్వాదం ఉందేమో ఎవరికి కూడా ఎలాంటి ప్రాణ నష్టం జరగకుండా కాయ కష్టం ఏదైనా చేసుకొని బతికే అవకాశం ఉంది. కానీ ఎవరికి ప్రాణ నష్టం కానీ ఎవరికి కానీ ఎలాంటిది జరగకపోవడం నిజంగా అంజన్న ఆశీర్వాదంగానే భావిస్తూ మరి జగిత్యాల్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ పక్షాన అంటే వర్తక సంఘము పక్షాన చిరు వ్యాపారం చేసుకునే వ్యాపారస్తులందరూ కూడా నిరాశ్రయులైననే ఒక మనసుతోటి మా వర్తక సంఘం అనుబంధంగా కిరాణా వర్తక సంఘము, కిరాణా షాప్స్ తరపున మరియు స్టీల్ అసోసియేషన్, స్టీలు ఇత్తడి బోళ్ళ సంఘము వాళ్ళు, ప్లస్ అట్లనే ఫర్టిలైజర్స్ అసోసియేషను మరియు పుస్తకాల దుకాణాల వాళ్ళు, అనేక మంది మరి బట్టల దుకాణం వాళ్ళు కూడా స్పందించి వారికి సంబంధించిన ఐటమ్స్ మీ కొంతమంది నెంబర్స్ తోటి సహా ఉన్నాయి. ప్రమాదంలో దాదాపు 30 కుటుంబాలు నిరాశ్రయులైనారు. అది చాలా దురదృష్టకరమైన సంఘటన. దీనికి గాను సంబంధించి ఈ ఘటనకు స్పందించి మన జగిత్యాల జిల్లా ఛాంబర్ ఆఫ్ కామర్స్ వారు ఇంత వితరణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు పూర్తిగా పోయిన వారికి నగదులు మరియు బట్టలు, బోళ్ళు, తర్వాత ఇంకా ఇతరత్ర సామాన్ అందిస్తున్నారు. వాళ్ళకు హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తున్నాను. ఈ ఆర్థిక సహాయాన్ని కానీ వీటిని కానీ మీరు సద్వినియోగపరచుకొని ఇవన్నీ మీకు తీరని లోటు. కాకపోతే ఇవన్నీ ఏంటంటే ఏదో వృధాభక్తిగా తక్షణ సాయం కింద అందిస్తున్నారు. కాబట్టి మీకు కూడా మేము పోలీసు శాఖ పక్షాన మేము కూడా ఎల్లవేళ అందుబాటులో ఉంటామని తెలియజేస్తాం.
జగిత్యాల జిల్లా మల్యాల మండలం ముత్యంపేట గ్రామంలో దిగువ కొండగట్టులో శనివారం అర్ధరాత్రి జరిగిన అగ్ని ప్రమాద బాధితులను ఆదుకోవాలని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం సీఎం రేవంత్ రెడ్డిని కలిసి విన్నవించారు. షార్ట్ సర్క్యూట్తో 30 దుకాణాలు దగ్ధమయ్యాయని, బాధితులు సర్వం కోల్పోయి రోడ్డున పడ్డారని, మంటల్లో సామాగ్రితో పాటు విలువైన పత్రాలు కూడా కాలిపోయాయని వివరించారు. ఒక్కో కుటుంబానికి 5 లక్షల చొప్పున పరిహారం అందించాలని కోరారు. దీనికి సీఎం సానుకూలంగా స్పందించినట్లు మంత్రి ఎమ్మెల్యే తెలిపారు. రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండల కేంద్రానికి చెందిన మర్రిపల్లి సతీష్ అనే వ్యక్తి గత నెల రోజుల క్రితం మస్కట్ దేశంలో గుండెపోటుతో మరణించగా బాధిత కుటుంబానికి మస్కట్ ఎన్ఆర్ఐ మిత్ర బృందం ఆధ్వర్యంలో 30,000 రూపాయలు ఫిక్స్ డిపాజిట్, 5,000 రూపాయల ఆర్థిక సహాయం అందజేశారు. ఈ సందర్భంగా మస్కట్ మిత్రులు మాట్లాడుతూ ఉపాధి నిమిత్తం మస్కట్ దేశం వచ్చిన సతీష్ గుండెపోటుతో మరణించడం బాధాకరమన్నారు. సతీష్ మరణంతో అతని తల్లిదండ్రులు, భార్య, పిల్లల పరిస్థితి దయనీయంగా మారిందన్నారు. సతీష్ ది నిరుపేద కుటుంబం కావడం, ఇంటి పెద్ద దిక్కు చనిపోవడం ఆ కుటుంబానికి తీరని లోటన్నారు. ఇంకా ఎవరైనా దాతలు ముందుకు వచ్చి బాధితులకు సహాయం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో మస్కట్ మిత్ర బృందం సభ్యులు పాల్గొన్నారు. పెద్దపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే విజయ రమణారావు చేస్తున్న అభివృద్ధిని చూసి పలువురు బీఆర్ఎస్ శ్రేణులు కాంగ్రెస్ లో చేరారు. పెద్దపల్లి మండలం కాసులపల్లి గ్రామానికి చెందిన బీఆర్ఎస్ పార్టీ నాయకులు వేల్పుల మనోహర్, ఆల్వాల దామోదర్ రెడ్డి, దాసరి చంద్రశేఖర్ రెడ్డి, వంగపల్లి సత్యనారాయణ రెడ్డితో కలిసి సుమారు 100 మందికి పైగా నాయకులు, కార్యకర్తలు కాంగ్రెస్ లో చేరారు. పెద్దపల్లి ఎమ్మెల్యే విజయ రమణారావు వారికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ వైస్ చైర్మన్, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. గ్రామం నుండి దాదాపు 100 మంది పైచిలకు బీఆర్ఎస్ పార్టీ నుండి, కాసులపల్లి గ్రామం నుండి ఇంత పెద్ద ఎత్తున రెడ్డి సోదరులు, వాళ్ళతో పాటు మున్నూరు కాపు సోదరులు, కుర్మ సోదరులు, అదేవిధంగా సోదరులు ఆర్ఎంపీ డాక్టర్ శ్రీనివాస్ గారు, మరి వారితో పాటు వాళ్ళ కుల బాంధవులు అందరూ కూడా పెద్ద ఎత్తున దాదాపు 100 మంది పైన వాళ్ళకి చేరడం ఏదైతే ఉందో మరి దాన్ని స్వాగతిస్తా ఉన్నాం. రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండలం దేగావత్ తండాకు చెందిన పలువురు కాంగ్రెస్ లో చేరారు. బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలకు చెందిన కుసునోతు బీరయ్య, గుగ్గులోతు బాలు, బిక్క రాజు, లక్క తదితరులు విప్ ఆది శ్రీనివాస్ సమక్షంలో కాంగ్రెస్ లో చేరగా ఆయన వారికి కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు చూసి తాము కాంగ్రెస్ పార్టీలో చేరినట్టు తెలిపారు. ఉమ్మడి మానాల పరిధిలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా పనిచేస్తామన్నారు. పెద్దపల్లి జిల్లా ధర్మారం మండల వ్యాప్తంగా ఏర్పాటు చేసిన 8 నామినేషన్ కేంద్రాల వద్ద అభ్యర్థుల కోలాహలం నెలకొంది. ధర్మావరం గ్రామ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థులు పోటాపోటీగా నామినేషన్లను దాఖలు చేశారు. ధర్మారం గ్రామానికి చెందిన మేడవేణి పుష్పలత తిరుపతితో పాటు ల్యాగేటి రాజేశ్వరి, కొమ్రయ్య అట్టహాసంగా తమ తమ నామినేషన్ పత్రాలను ఎన్నికల రిటర్నింగ్ అధికారులకు అందజేశారు. అంతకుముందు గ్రామంలో భారీ జన సంద్రోహంతో ర్యాలీ నిర్వహించారు. ధర్మారంతో పాటు మండల వ్యాప్తంగా ఉన్న అన్ని నామినేషన్ కేంద్రాల వద్ద అభ్యర్థులు నామినేషన్లు వేసేందుకు క్యూ కట్టారు. నామినేషన్ వేసేందుకు వచ్చిన వారికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఆయా సెంటర్ల వద్ద పోలీసులు బందోబస్తు నిర్వహించారు. పలువురు జిల్లా స్థాయి అధికారులు నామినేషన్ కేంద్రాలను సందర్శించి ఎన్నికల రిటర్నింగ్ అధికారులకు పలు సూచనలు చేశారు.
ఇవి ఈ బులెటిన్ విశేషాలు. మరిన్ని తాజా వార్తలతో మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మైత్ర న్యూస్. మేము లోకల్, మా అడ్డా కరీంనగర్. సైన్ అవుట్, సరసిజ.